Hello students, welcome to Srinath Academy Intermediate Second Year Physics. One of the most important question discuss చేయబోదాం students. సో అదేంటంటే explain Doppler effect in light, distinguish between red shift and blue shift అనమాట. సో ఇది ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ స్టూడెంట్స్ మనకి థర్డ్ చాప్టర్ వేవ్ ఆప్టిక్స్ నుంచి. సో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం స్టూడెంట్స్. అండ్ మనం ఇప్పుడు ఒకసారి బ్లూ ప్రింట్ చూస్తే కనుక మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3 అనమాట క్వశ్చన్ పేపర్లో. అండ్ క్వశ్చన్ పేపర్లో సెకండ్ సెక్షన్లో మనకి సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో విచ్ మీన్స్ 12th క్వశ్చన్ అనేది వేవ్ ఆప్టిక్స్ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో వేవ్ ఆప్టిక్స్ చాప్టర్ నుంచి మనకి మనకి 12th క్వశ్చన్ లాగా వచ్చే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. ఓకే, సో రండి ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియోని. ఎక్స్ప్లెయిన్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్. సో డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ వేవ్స్ మనకు తెలుసు, అండ్ ద డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ అనమాట. సో డిస్టింగ్విష్ బిట్వీన్ రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్. రెడ్ షిఫ్ట్ అంటే ఏంటి, బ్లూ షిఫ్ట్ అంటే ఏంటి? సో మనం ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత రెడ్ లిప్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్కి మధ్య డిఫరెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అది ప్రొసీజర్. సో ఫస్ట్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ అని చూస్తే, డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ అంటే ఏంటి చూడండి. వెన్ ఏ లైట్ ఎమిటింగ్ సోర్స్ లైక్ సన్, స్టార్స్ ఆర్ మూన్. సో ఏదైతే లైట్ని ఎమిట్ చేస్తుందో అంటే సన్ కావచ్చు, స్టార్ కావచ్చు, మూన్ కావచ్చు, ఆర్ ఎనీ లైట్స్ ఏమైనా కావచ్చు, ఈజ్ అప్రోచింగ్ ఆర్ రీసీడింగ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. సో ఒక అబ్జర్వర్ ఉంటే అబ్జర్వర్ ఎదుగుండి, అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు అనుకోండి. సో ఇదేంటి, లైట్ని ఎమిట్ చేసే సోర్సు. ఈ సోర్స్ కనుక అబ్జర్వర్ దగ్గరికి వస్తున్నా, లేదంటే అబ్జర్వర్ నుంచి ఈ అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్తున్నా, ఇలా అంటే ఈ సోర్స్ ఏదైతే ఉందో లైట్ని ఎమిట్ చేసే సోర్స్ అనేది అబ్జర్వర్ దగ్గరికి వస్తున్నా లేదా అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్తున్నా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే ఇది మూవ్ అవుతుందో, అబ్జర్వర్ స్టాండర్డ్గా ఉండి అండ్ సోర్స్ మూవ్ అవుతూ ఉందో అయితే అబ్జర్వర్ దగ్గరికి, లేదంటే అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్తుందో, సో అలాంటి సిచ్యువేషన్స్లో లైట్ యొక్క కలర్ చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. కలర్ చేంజ్ అవ్వడం మీన్స్ దాని యొక్క వేవ్ లెంత్, దాని యొక్క ఫ్రీక్వెన్సీలో చేంజెస్ కనిపిస్తాయి అనమాట. సో ఆ చేంజ్నే డాప్లర్ ఎఫెక్ట్ అని అంటాం స్టూడెంట్స్. ఓకేనా? దిస్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆర్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఈజ్ నోన్ యాజ్ ద డాప్లర్ ఎఫెక్ట్ ఆఫ్ లైట్. దాన్ని మనం డాప్లర్ ఎఫెక్ట్ అని అంటాం. ఏం లేదు, సోర్స్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు దానివల్ల అబ్జర్వ్ అయ్యే లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ ద వేవ్ లెంత్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ చేంజ్ని డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ అని అంటాం స్టూడెంట్స్. ఓకేనా? సో ఇప్పుడు రెడ్ షిఫ్ట్ అంటే ఏంటి, బ్లూ షిఫ్ట్ అంటే ఏంటి? సో ఈ పిక్చర్ చూస్తే మీకు ఈజీగా అర్థమై ఉండొచ్చు. సో ఇది లైట్ ఎమిటింగ్ సోర్స్ అనమాట. ఈ సోర్స్ అనేది ఈ అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. సో ఈ అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇతనికి రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట ఆ లైట్. ఓకేనా? సో రెడ్ షిఫ్ట్ అంటే ఏంటంటే కనుక వెన్ సోర్స్ ఈజ్ రిసీడింగ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. అబ్జర్వర్ దగ్గర నుంచి సోర్స్ అనేది దూరంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అప్పుడు ఏమైందంటే కనుక లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ అపియర్స్ టు బి డిక్రీజింగ్. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ సోర్స్ దూరంగా వెళ్ళిపోతుంది. సో అప్పుడు లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అండ్ వేవ్ లెంత్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. వేవ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ చేంజ్ వల్ల ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ ఏమో తగ్గిపోతుంది, వేవ్ లెంత్ ఏమో ఇంక్రీజ్ అయిపోతుంది. సో దీనివల్ల ఏమైందంటే కనుక ద స్పెక్ట్రల్ లైన్స్ గెట్ డిస్ప్లేస్ టువర్డ్స్ రెడ్ ఎండ్, హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ రెడ్ షిఫ్ట్. సో అప్పుడు మనకి ఏమైందంటే ఈ స్పెక్ట్రల్ లైన్స్ అనేవి రైట్ సైడ్ షిఫ్ట్ అవుతాయి అనమాట. అందుకే దాన్ని మనం రెడ్ షిఫ్ట్ అని అంటాం. సో ఇప్పుడు మనకి విబ్జిఆర్ ఉందనుకోండి, VIBGYOR. ఓకేనా? సో మనకి ఈ విబ్జిఆర్ చూస్తే కనుక ఇక్కడ ఏమవుతుంది, ఎక్కడైనా ఉండేవాడి కానీ టువర్డ్స్ రెడ్ వస్తుంది అనమాట. ఎందుకు అంటే కనుక ఇక్కడ మనకి వేవ్ లెంత్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో నార్మల్గా వైలెట్కి వచ్చేసి చాలా లో వేవ్ లెంత్ ఉంటుంది అండ్ రెడ్కి వచ్చేసి హై వేవ్ లెంత్ ఉంటుంది. సో ఎప్పుడైతే లైట్ అనేది మనకి అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్ళిపోతుందో అప్పుడు ఫ్రీక్వెన్సీ మనకి తగ్గిపోతుంది అండ్ వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవడం వల్ల స్పెక్ట్రల్ లైన్స్ అన్ని, సో అది రెడ్ కలర్ లైట్ లాగా మనకి అనిపిస్తుంది అనమాట. హై వేవ్ లెంత్ లైట్ వస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. బట్ దాని ఒక ఒరిజినల్ వేవ్ లెంత్ అయితే వేరే వేవ్ లెంత్, రెడ్ వేవ్ లెంత్ అయితే కాదు. బట్ అది దూరంగా రావడం వల్ల దానికి వేవ్ లెంత్ డిఫరెన్స్ వస్తుంది. అప్పుడు అది రెడ్ కలర్లో కనిపించే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. దాన్ని రెడ్ షిఫ్ట్ అంటాం. నెక్స్ట్ బ్లూ షిఫ్ట్ అంటే ఏంటి? బ్లూ షిఫ్ట్ అంటే క్వైట్ దీనికి ఆపోజిట్ అనమాట.
ఇదేం చెప్పాము, సోర్స్ అనేది దూరంగా వెళ్ళిపోతుందని చెప్పాం. సో బ్లూ షిఫ్ట్లో ఏం చెప్తాం, స్లోస్ అనేది దగ్గరగా వస్తుందని చెప్తాం. అండ్ ఇక్కడ ఏం చెప్పాం, ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అవుతుందని చెప్పాం. సో ఇప్పుడు ఈ అబ్బాయి ఉంటే తన ఈ అబ్జర్వర్ దగ్గరికి వస్తూ ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అక్కడేమో వేవ్ లెంత్ ఇంక్రీజ్ అని చెప్పాం, ఇక్కడేమో వేవ్ లెంత్ డిక్రీజ్. సో వేవ్ లెంత్ తగ్గిపోతే లో వేవ్ లెంత్ దానికి వైలెట్కే కదా, అంటే బ్లూవే కదా, ఇవన్నీ ఒక సైడ్ ఉంటాయి. సో మనకి అందుకే బ్లూ సైడ్ వస్తుంది అనమాట, బ్లూ వైలెట్ ఇంటికి ఇటు సైడ్ వస్తుంది, వేవ్ లెంత్ తగ్గిపోయే సైడ్ ఇది. సో అందుకే దీన్ని బ్లూ షిఫ్ట్ అని అంటాం స్టూడెంట్స్. దాట్స్ ఇట్ అనమాట. సో సింపుల్, మీకు ఈ విజువల్ గుర్తుంటుంది, నార్మల్గా అయినా సరే మీకు గుర్తుంటుంది స్టూడెంట్స్. ఓకేనా? సో దాట్స్ ఇట్. అది మనకి డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ స్టూడెంట్స్. ఓకేనా? సో వీడియోకి లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్వశ్చన్ అనమాట. సో వేవ్ ఆప్టిక్స్లో నుంచే. సో ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. సో ఫైనల్, థ్యాంక్ యూ స్టూడెంట్స్. So don't forget to subscribe the channel, like the videos, share the videos. If you have any doubt, please feel free to comment below. Have a nice day. Keep smiling. Bye bye, students.